నమస్తే అమ్మా. నమస్తే తల్లి. సో నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే పెళ్ళయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. సో అతనికి అయితే అక్రమ సంబంధం పెట్టుకున్నాడు ఇంకొక ఆవిడతో. అంటే ఆవిడ వాళ్ళ వైఫ్ ని అలాగే 6 నెలల పాపని చంటి పిల్లని ఇద్దరిని కలిపి పెట్రోల్ పోసి తగలబెట్టేసింది. అక్కడికక్కడే ఆ తల్లి చనిపోయింది. 6 నెలల పాప 80% కాలిపోవడం జరిగింది. ఈ సంఘటన గురించి మీరు ఏమంటారు? అసలు ఈ సంఘటన ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి? ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ అది ఆడది కాదు, గాడిది. అది చేయటమే తప్పు. ఫస్ట్ నేను మగవాళ్ళని అంటాను అనమాట. ఏమయ్యా, ఒక ఆమెను ఉంచుకున్నప్పుడు నువ్వు భార్యను చేసుకున్నప్పుడు భార్య నీ బిడ్డలు జాగ్రత్తగా చూసుకోవాలిగా. అవతల ఉంచుకున్నది అది కంత్రిదా రౌడీదా, అది రేపు నీ ప్రాణం తెస్తుందా, నీ పిల్లల ప్రాణం తెస్తుందా, నీ భార్య ప్రాణం తెస్తుందా అని అవగాహన ఉండాలి కదా. ఇప్పుడున్న మగవాళ్ళగా చెబుతుంది. ఇప్పుడు ఈ మధ్య అయిన పెళ్ళిళ్ళు అయ్యి ఏమిటి కానీ మీ సుఖం కోసం మీరు పోయి భార్యను చంపేయటం ఎంతవరకు కరెక్టు? ఇప్పుడు అవతల ఉంది ఒక లేడీయే కదా, దానికి అంత తాటి వచ్చిందంటే నీ మీద మోజుతోటేగా, నీ మీద మోజుతోటేగా, నువ్వు ఇచ్చిన అలసితోటే కదా. నువ్వు చేసిన తప్పుకి ఈ ఎదవ చేసిన తప్పుకి అన్నం పుణ్యం ఎరగని భార్య ఏమిటికి చావాలా, బిడ్డ ఏమిటికి చావాలా? నీకు పుట్టిన బిడ్డేగా, 6 నెలల పాప. ఎంత అఘోరం అమ్మ, నేను చూసిన కానీ నాకు ఏడుపు వచ్చింది. ఆమె ఏం తప్పు చేసింది? ఉంచుకున్నందుకు ఆమె ఏం తప్పు చేసింది? ఏం ఉంచుకున్నది కాకపోతే దీనికి కసి ఉంటే దాని మొగుడు ఉంచుకున్నావు కాబట్టి వాడికి చేయాలి ఆ పని. అంటే ఆవిడ అన్న విషయం ఏంటంటే ఆవిడ ఆల్రెడీ రిలేషన్షిప్ లో ఉంది ఇతనితో. అయితే ఆవిడకి 2 ఆడపిల్లలు ఉన్నారంట. వాళ్ళిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోమని ప్రెషర్ పెట్టిందంట. అందుకని ఇలా ఆవిడని చంపేసిందంట. తల్లి నుంచుకొని పిల్లని ఎట్ట చేసుకుంటాడు? అది ఆడదా గాడద బరి తెగించిన ఆడద కాకపోతే అది ఇట్లాంటి చాలా దుర్మార్గాలు నడుస్తున్నాయి ఇప్పుడు. అందుకే పాపం ఇట్ట పెరుగుతుంది అనమాట. అంతం కూడా దగ్గరలోకి వచ్చింది. తల్లి నుంచుకొని పిల్లని చేసుకోవాలా? ఎంత దుర్మార్గం. మరి చేసుకున్న భార్య ఏమైపోవాలి, 2 పిల్లలు ఏమైపోవాలా? ఇట్లాంటి దుర్మార్గం ఈ దేశం మీద చాలా మంది రౌడీ తయారవుతున్నాయి. మరి ఇంక నిన్ను ఉంచుకోవాలా, నీ పిల్లని చేసుకోవాలా. తర్వాత మరి చేసుకున్న భార్య ఏమైపోవాలా, పిల్లలు ఏమైపోవాలా? వీడికైనా సిగ్గుండొద్దు యాదవకి, ఈ ముండకి సిగ్గుండాలా వద్దా? ఒకడికి 2 ముగ్గురు కావాలా? ఇంట్లో పిల్లల్ని జాగటానికి చేత కాదు, పిల్లల్ని జాగటానికి చేత కాదు. ఈ సన్నాసి వల్ల ఇప్పుడు భార్య చచ్చిపోవాలనా, పిల్లలు చచ్చిపోవాల్సిందేనా? ఇప్పుడు ఏమో ఆడదే ఆమె ఆడదే ఇంకొక ఆడదాని కోసం ఆశపడ్డప్పుడు మరి నీ భార్య కలిగి కూడా వేరే వాళ్ళు చూస్తారు కదా. ఆ సిగ్గు ఎందుకు ఉండలేదు? ఆ సిగ్గు ఉండకపోగా ఇప్పుడు దారుణంగా ఎంత ఇన్నాళ్ళు ఇంతకు ముందు అత్తమామల వల్ల కోడలకి మొప్పు వచ్చేది. ఎందుకంటే కట్నం తేలేదనో, అది చేయలేదనో, ఇది చేయలేదనో కిరసాలు పోసి చంపేది. తర్వాత ఆడబిడ్డల నుంచి వచ్చేది సాడీలు చెప్పి, దానివల్ల చచ్చిపోయేది. తర్వాత భర్త అనుమానంతో అటుపోయినా ఇటుపోయినా బయటికి వెళ్ళినా ఇంట్లోకి వచ్చినా నువ్వు అటు చూస్తున్నావు వీడు చూస్తున్నావు అని కొంతమంది ఒక వర్గం చంపేశారు. ఒక వర్గం తాగుబోతులు అజగొడుకులు చేసుకొని ఏది లేక వాడు ఏం చేసేదంటే వాడు సంపాదించింది ఏమో కష్టం చేసిందంత తాగింది కాకంగా పైపెచ్చి ఆ మత్తులో పిల్లల్ని చంపేసే వాళ్ళు ఒక వర్గం ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏమి నడుతుందంటే ఇప్పుడు చేసుకునే పిల్లలకి నేను చెబుతాను, ఆడపిల్లలకైనా కానీ మగ పిల్లలకైనా కానీ, ఇప్పుడు నీకు ఏరే లవర్ ఉంటే నువ్వు పెళ్లి చేసుకోకాకు. నువ్వు పెళ్లి చేసుకుంటే మాత్రం పాప అన్నం పని వెరగన భార్యని చంపించాల్సి వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసుకున్నావు, ఇప్పుడు దీనివల్ల ఏమైంది? నువ్వు ఎంతకుముందు ప్రేమించినావు, దాన్ని ఉంచుకున్నావు, అది ఊకుంటుందా? వాడు నాకే కావాలని అంటుంది. ఇంకీడు తప్ప మగవాడు దేశం మీద ఎవ్వడు లేడు, అందరు చచ్చారు అన్నట్టు. అది అట్ట చేస్తుంది. అట్ట చేసి ఏం చేసింది? పెట్రోల్ పోసుకొని వచ్చింది, ఒక బాటిల్లో కారం పెట్టుకొని వచ్చింది, ఒక కత్తి పెట్టుకొని వచ్చింది. ఏది ఈ మూడిట్లో ఏది మిస్ అయినా వేయాలని ప్లాన్ మీద వచ్చింది. ఆమె ఏం అనలేదు కావు, తగాది కూడా పెట్టుకోలేదు కావు, మేనా గొడవ కూడా పెట్టుకోలేదు కానీ నా మొగుడు ఉంచుకున్నామని. అందుకని దయచేసి భార్యలకు చెబుతుంది ఇప్పుడు చేసుకునే పిల్లలకి, అమ్మ దయచేసి మీ భర్త ఉంచుకున్నామా ఏ వైపున అత్తదో తెలియదు మృత్యు మిమ్మల్ని కబలియటానికి, మీ బిడ్డలను కానీ మిమ్మల్ని కానీ చంపడానికి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ భర్త కనుక ఎవరైనా పంచుకునే కనుక ఉంటే డైరెక్ట్గా వాళ్ళ మొగుడికే చెప్పండి, లేకపోతే ఈ మొగుడిని తెసిపోయి జైల్లో పెట్టండి. మీ ప్రాణం మాత్రం చేతులారా వాడి చేతుల్లో పెట్టొద్దు. ఏముంది, కడుపు దరకపోతుంది కన్న తల్లులకు చూస్తుంటే. బిడ్డనైనా కాపాడుకుందాం అని చెప్పి ఆమె ఏం చేసింది? ఇసిరేసింది పాపం ఆ బిడ్డని. ఎంత దుర్మార్గం ఇది చెప్పు, దుర్మార్గం కాదా? అందుకని దయచేసి ఉంచుకున్న వాటికి జీవిత ఖైదు చేయాలా. పరాయి మగాడు మీద ఆశపడ్డ వాటికి దేనికైనా సరే ఈ మగవాళ్ళకు కూడా, పరాయి ఆడదాని మీద ఆశపడ్డ మగవాళ్ళకు కూడా జీవిత ఖైదు చేయాలా. ఏతినే భార్యలు బతుకుతురు. ఇప్పుడు ఇవాళ కేతిపల్లిలో ఈ అమ్మాయి అయింది, మొన్న ఇంతకుముందు అది జరగల హెచ్ఐవి ఇండిషన్ వేసి భార్యగా పోయింది. అందుకని దయచేసి ఇట్లాంటి కొన్ని తగ్గాలంటే ఇప్పుడు నిజాతిగా ఉండే భార్యలు వాళ్ళ పిల్లలు బతకాలంటే ఎట్టాటి వాటికి నడి రోడ్డు మీద ఉరిసి చేయాలని నేను కోరుకుంటున్నాను. నాతో పాటు అందరు కోరుకోండి.
అందరికీ నమస్తే. దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.